డబ్బున్నోళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తుంటారంటే రాజకీయాల్లో జనాలకి డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి. కాకపోతే వాళ్ళకి రాజకీయాలు పెద్దగా తెలియవు, అంతగా ఇంట్రెస్టెడ్గా ఉండరు. ఎవడో పార్టీ తరపున ఒక కోఆర్డినేటర్ని పెడతారు, వాళ్ళ ద్వారా ఈ డబ్బులు పంచుతూ ఉంటారు, వీళ్ళేమో నమస్కారాలు పెడతారు, ఆ తర్వాత గెలిచినప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటారు. అలా కాకుండా రాజకీయాలంటే ప్యాషన్తో వచ్చినటువంటి వాడు పెమ్మసాని, గుంటూరుకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. భారతదేశంలో ఇన్ని దశల ఎన్నికల్లో అట్లాంటి అధికారికంగా కోటీశ్వరుడైనటువంటి వ్యక్తి, అధికారికంగా దాదాపు 14,000 కోట్లేమో ఉన్నాయి, అనధికారికంగా లెక్కేసుకుంటే అవి ఇండియన్ లెక్కల్లో చూసుకుంటే ₹1,00,000 కోట్ల అయి ఉంటుంది. అలాంటి వ్యక్తి అయ్యేటప్పటికి ఇప్పుడు ప్రతి ముక్కలో కూడా ఆట ఆడిస్తున్నాడు అధికార పక్షాన్ని. అతనికి పాలిటిక్స్ అంటే ప్యాషన్ ఉంది, కసి ఉంది, ఆ కసిని నిరూపించుకుంటున్నాడు. ప్రతి చోట కూడా డబ్బులు వెదజల్లుతున్నాడు. చంద్రబాబు వస్తున్నారు, వైసీపీకి సంబంధించిన 3 కార్పొరేటర్లు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో అధికారంలో ఉండగానే వైసీపీ కార్పొరేటర్లను డబ్బులు ఇచ్చుకునేశాడు. అట్లాగే వివిధ ప్రాంతాల్లో వైసీపీ నాయకులకి ఇటు పక్కకు వస్తారు, వాళ్ళకి 50 ఓట్లు ఉండని 100 ఓట్లు ఉన్నాయి, కానీ వైసీపీ వాళ్ళందరూ తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ని కల్పించడం కోసం డబ్బులు పడేసి కొంటున్నారు. ఏదైతే జనసేన వాళ్ళని వైసీపీ రాష్ట్ర స్థాయిలో ఎట్లా కొందో ఇప్పుడు అట్లాగే పెమ్మసాని గుంటూరులో భారీగా కొంటున్నారన్నమాట.